మొన్నటి వరకు ధాన్యం అమ్మకం కోసం ఇబ్బందులు పడిన రైతులు ఇప్పుడు విత్తనాల కోసం నానా పాటలు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు షాపుల వద్ద పత్తి విత్తనాల కోసం రైతులు భారీగా లైన్లు కట్టారు. ఒక దశలో తోసుకోవడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నెట్టివేయాల్సి వచ్చింది. కొన్ని రోజులుగా ఆదిలాబాద్ లో రైతులు విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్ షాపులు ఎదుట ఉదయం 6 గంటల నుంచి బారులు తీరారు. అంబేద్కర్ చౌక్ లోని షాపుల దగ్గర క్యూ లైన్లు రోడ్డుపైకి వచ్చాయి. ఓ షాపులోకి ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రైతులు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ముందుకు దూసుకువచ్చిన రైతులను పోలీసులు వెనక్కి నెట్టివేసి చెదరగొట్టారు. అయితే పోలీసులు రైతులను కొట్టారన్న ప్రచారం జరిగింది. కొద్దిసేపటి తర్వాత రైతులను క్యూలో నిలబెట్టారు. కొన్ని చోట్ల మహిళా రైతులు కూడా లైన్లు కట్టారు. గంటల తరబడి లైన్లో వేచి ఉన్న డిమాండ్ ఉన్న విత్తనాలను ఒక్కొక్కరికి 2 మాత్రమే ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు విత్తనాలను మహారాష్ట్ర రైతులకు అమ్ముకుంటూ తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సరిపడినంత స్టాక్ ఉందని అధికారులు చెబుతుంటే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. సమాచారం అందుకున్న వ్యవసాయ అధికారులు వచ్చి రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సౌజన్య, ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో తెల్ల బంగారాన్ని సాగు చేస్తున్నటువంటి రైతులకైతే విత్తనాల కొరతతో అయితే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. దాదాపుగా మనం చూసాం నిన్న ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విత్తనాల కేంద్రాలకి భారీగా రైతులు తరలి రావడంతో అయితే ఇటు పోలీసులకి రైతుల మధ్య స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్న క్రమంలో ఈ రోజు కూడా ఏదైతే ఇటు రైతులు కావాలంటున్నటువంటి రాశి 6952 సీడ్స్ కావాలనేసి ఇటు రైతులైతే అవి కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు అధికారులు మాత్రం మేము ఇప్పటికే ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడాం, తాము సానుకూలంగా స్పందించారు, రానున్న రోజుల్లో ఆ విత్తనాలను కూడా వారు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అయితే రైతులైతే విత్తనాలను కొనుగోలు చేయడానికి ఇటు ఫెర్టిలైజర్ షాపులకైతే తరలి వస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీగా రైతులు విత్తనాల కొనుగోలుకి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంకి రావడంతో అయితే క్యూ లైన్లు అయితే కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా ఇటు అధికారులు పోలీసులు కూడా సమన్వయంతో అయితే కలిసి పనిచేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. నిన్న జరిగినటువంటి స్వల్ప ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రోజుకు జిల్లాలో ఉన్నటువంటి 2 మండల కేంద్రాలకు చెందినటువంటి రైతులు ఫర్టిలైజర్ షాపులకు వచ్చేసి విత్తనాలు కొనుగోలు చేసే దిశగానైతే ఇటు అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. అయితే రైతుల నుంచి వినిపిస్తున్న మాట అయితే ఒకటే ఉంది. దాదాపుగా తాము 1 ఎకరాకి పత్తి సాగు చేయాలంటే సుమారుగా 900 గ్రాముల విత్తనాలు అవసరం పడతాయి. అయితే తాము రాశి 6952 సీడ్స్ కావాలనేసి ఇటు అధికారులకు మేము విన్నవించుకున్నప్పటికీ కూడా తాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా సప్లై చేస్తామని చెప్తున్నారు తప్ప కేవలం ఒక ఆధార్ కార్డు తోటి 2 ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు. ఈ లెక్కన మేము దాదాపుగా ఒక్కొక్కరం 4 నుంచి 10 ఎకరాల లోపు అయితే సాగు చేస్తున్నాము. 2 ప్యాకెట్లు ఇవ్వడంతో అయితే తాము పూర్తిగా సాగు చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయనేసి ఇటు రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే ఇక్కడ జిల్లాలో రైతులకు విత్తనాల కొరత ఉంది అనేసి చూపెడుతూనే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకు అత్యధిక ధరలకు ఇటు ఫెర్టిలైజర్ షాప్ల యజమానులు విక్రయిస్తున్నారని ఇటు రైతులు కూడా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా భారీగా ఫెర్టిలైజర్ షాపులకి రైతులు తరలి రావడంతో అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా దగ్గరుండి పరిస్థితులను అయితే సమీక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అధికారులు చెప్తున్నది కూడా ఒకటే, రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా తాము విత్తనాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటాం. ఎవరు కూడా ఇబ్బందులు పడద్దు, ఎటువంటి ఇబ్బందులు కూడా గురి కాకుండా సమన్వయం పాటించి క్యూ లైన్ లో వెళ్లి విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేయాలనేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.